ఈ సమ్మర్ లో మీ పిల్లలకి ర్యాషెస్ వస్తున్నాయా? అయితే వీటిల్లో ఒకటి అయి ఉంటుంది మిలీరియా, చెమటకాయలు. స్వెట్ ఎక్కువగా ఉండడం వల్ల వాటి గ్లాండెక్స్ బ్లాక్ అయ్యి ఎక్కువగా నెక్ అండ్ బ్యాక్ ఏరియాలో చూస్తూ ఉంటారు. సో మీ పిల్లల్ని కూల్ టెంపరేచర్ లో ఉంచండి అండ్ కాటన్ క్లాత్స్ వేయండి. డైపర్ ర్యాష్, ఇది ఎక్కువగా బటక్స్, టైఫోల్స్ అండ్ జెనిటేలియా రీజన్ లో రెడ్ ఇరిటేటెడ్ స్కిన్ చూస్తూ ఉంటారు. సమ్మర్ లో మాయిశ్చర్ ట్రాప్ అవ్వడం వల్ల ఎక్కువగా వస్తాయి. సో డైపర్ ని ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేయండి అండ్ డైపర్ ఫ్రీ టైం ఇవ్వండి. ఫంగల్ ర్యాష్, ఈ ర్యాష్ ఎక్కువగా థై ఫోల్స్, నెక్ ఫోల్స్, ఆర్మ్ పిట్స్ లో చూస్తూ ఉంటారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ దురదగా ఉండడం వల్ల బేబీస్ ఇరిటేట్ అవుతూ ఉంటారు. సో టైట్ క్లాత్స్ ని అవాయిడ్ చేయండి అండ్ ఫోల్స్ ని డ్రైగా ఉంచండి. మస్కిటో బైట్ ర్యాష్, ఎక్కువగా ఎక్స్పోజ్డ్ ఏరియాలో మస్కిటోస్ కుట్టడం వల్ల చేతుల మీద, కాళ్ళు మీద సెంటర్ లో రెడ్ బంప్ ఉండి చుట్టూరు ఎర్రగా ఉండడం చూస్తూ ఉంటారు. ఇది దురద ఎక్కువగా ఉండడం వల్ల బేబీస్ ఎక్కువగా స్క్రాచ్ చేస్తూ ఉంటారు. సో కవర్డ్ క్లాత్స్ వేయండి అండ్ బేబీ నెయిల్స్ ని ట్రిమ్ చేయండి. ముఖ్యంగా ర్యాష్ తో పాటు ఫీవర్ ఉన్నా, ర్యాష్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నా, బేబీస్ ఇరిటేట్ అవుతున్నా గానీ మీ దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అవ్వండి. అండ్ మెడికల్ షాప్ లో దొరికే ఆయింట్మెంట్ వితౌట్ డాక్టర్ అడ్వైస్ యూజ్ చేయకండి. ఈ రీల్ ని సేవ్ చేసుకోండి, న్యూ పేరెంట్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.